హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ భారతదేశం భిన్న ధృవాలు భిన్న మతాలు భిన్న కులాలతో భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంగా ప్రపంచంలోనే అత్యంత ప్రజాస్వామ్యం కలిగిన దేశంగా కీర్తి ప్రతిష్టలు పొందింది. అట్లాంటి దేశంలో బీజేపీ పాలనలో ఇప్పుడు సెక్యులర్ రాజ్యమైన భారతదేశంలో ముస్లింలు మైనారిటీలు ప్రమాదంలో పడ్డ పరిస్థితి నెలకొంది. రీసెంట్గా అంటే దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో హిందుత్వ ఓటు బ్యాంకు కోసం బీజేపీ నేతలు చేస్తున్న నీచమైన కుట్రలు ఏవైతే ఉన్నాయో వాటిలో భారతదేశంలోని వివిధ రాజకీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు భాగస్వాములు అవుతున్న తీరు విస్మయం కలిగిస్తుంది. ఇకపోతే దేశం సంగతి పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కూటమిలో కలిసిన బీజేపీ ముస్లింల మీద ఎట్లాంటి ప్రయత్నాలు చేస్తుంది, ఎట్లాంటి కుట్రలను అమలు చేస్తుంది అన్నది ఇప్పుడు డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇందులో భాగంగా ప్రమాదంలో ముస్లిం సమాజం కూటమి దాచిపెట్టిన నిజాల మీద ఇప్పుడు డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి అమిత్ షా ఏమన్నాడో ఒకసారి విందాం. भारतीय जनता पार्टी ने निर्णय किया है कि मुस्लिम रिजर्वेशन जो यहाँ पर टीआरएस और कांग्रेस ने किया है हम उसको समाप्त कर एससी एसटी और ओबीसी का रिजर्वेशन करने का काम भारतीय जनता पार्टी करेगी, ये हमने तय किया है. भारतीय जनता पार्टी విన్నారు కదా, కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన ముస్లిం రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఎత్తేసి ఆ 4% రిజర్వేషన్ని ఎస్సీ ఎస్టీలు ప్లస్ ఓబీసీలకు పంచుతామని చెప్పి బీజేపీ నిర్ణయం అన్నమాట. ఇక్కడ అసలుకు మోసం వస్తుంది ఎవరంటే 12% ఉన్న మైనారిటీలకు 2007లో దేశంలో ఎక్కడా లేకుండా ఓన్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి అమలు చేశాడు. అయితే ఆ 4% రిజర్వేషన్లు అమలు తీసేస్తామని చెప్పి ఇప్పుడు చెప్పుకుంటూ వస్తున్నారు అనమాట. ఈ ఒక్క మెదక్లోనే కాదు, గతంలో జమ్మికుంట, ఇంతకుముందు ఓల్డ్ సిటీలో, ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఇట్లా ఎక్కడెక్కడైతే ముస్లిం సమాజం ఎక్కువ ఉంటుందో ఆయా ఏరియాలో మత కల్లోలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా బీజేపీ నేతలందరూ కూడా ఒకటే డైలాగ్ను వల్లవేస్తూ వస్తున్నారు అనమాట. సో ఈ నేపథ్యంలో ముస్లింలకు జరుగుతున్న అన్యాయం ఏందన్నది ఇప్పుడు డీటెయిల్గా చెప్పుకుందాం. ప్రమాదంలో ముస్లింలు, వక్ఫ్ బోర్డు రద్దు, సిఏఏ యాక్ట్, 40% రిజర్వేషన్ల రద్దు, మణిపూర్ అల్లర్లు, ట్రిపుల్ తలాక్, మదర్సాల పైన నిషేధం, ముస్లింలపై దాడులు, యూసీసీ చట్టం, ప్రార్థనా స్థలాల చట్టం రద్దు, మసీదుల విధ్వంసం, హిజాబ్ వివాదం. మన దేశానికి సుమారు 5000 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. వివిధ మతాలు, జాతులు, కులాలు, సంస్కృతులు కలిసిన సమాజం మనది. భిన్నత్వంలో ఏకత్వం మనకే సొంతం. ఇతర దేశాల కంటే మన భారత సమాజం సజాతీయ లక్షణాలు కలిగి ఉంది. భౌగోళికంగానూ ఎంతో వైవిధ్యం కలదు. హిందూ, ఇస్లాం, బౌద్ధం, జైనం, క్రైస్తవం, సిక్కు, పార్సీ తదితర మతాలున్నాయి. ఈ మతాల ప్రజలంతా భారతీయ సమాజంలో సమ్మిళితమైన వినూత్నమైన భారతీయ సంస్కృతిగా ఆవిర్భావానికి దోహదం చేశారు. దేశాభివృద్ధి, దేశ రక్షణకు పాటుపడ్డారు. మతాలతో పాటు వేలాది తెగలున్నాయి. లౌకికత్వానికి ప్రతీకగా భారతదేశం అని గొప్పగా చెప్పుకునే దేశం మనది. రాజ్యాంగంలోనూ భారతదేశాన్ని సార్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా గొప్పగా వర్ణించుకున్నాం. కానీ గత 10 ఏళ్లలో దేశంలో సంభవిస్తున్న అనేక అలజడులు దేశ పౌరులను అభద్రతా భావానికి గురి చేస్తున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం భిన్నత్వంలో ఏకత్వాన్ని దెబ్బతీస్తోంది. లౌకికవాదానికి తూట్లు పొడుస్తోంది. దేశాన్ని 2 వర్గాలుగా చీల్చే కుట్ర జరుగుతోంది. మెజారిటీ వర్గం ప్రజలను తమ వైపు తిప్పుకొని మైనార్టీ వర్గ ప్రజలను హింసిస్తోంది. చట్టసభల్లో బలగం ఉందనే కారణంగా మైనార్టీ వ్యతిరేక చట్టాలను చేస్తోంది. భారత రాజ్యాంగంలోని లొసుగులను ఉపయోగించి న్యాయస్థానాల్లోనూ నెగ్గేలా చట్టాలు రూపొందిస్తుంది. ఐక్యంగా ఉన్న హిందూ ముస్లిం వర్గాలను చీల్చి రాజకీయ లబ్ధి పొందుతోంది. మతతత్వాన్ని నూరిపోసి వివిధ వర్గాల మధ్య మానవత్వాన్ని సైతం విడదీస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే దేశానికి పెను ప్రమాదం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. టీడీపీ, బీజేపీ, జనసేన ఎన్డీఏ కూటమి ఒకవైపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోవైపు ఉంది. కానీ టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీతో ఎందుకు జతకట్టాయి? ఇన్నాళ్ళు బీజేపీ విధానాలను వ్యతిరేకించిన ఎల్లో పార్టీలు ఒక్కసారిగా ఎందుకు యూటర్న్ తీసుకున్నాయి? ఇందులో ఆంతర్యం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఎన్డీఏ హయాంలో ముస్లింలకు వ్యతిరేకంగా ఎలాంటి చట్టాలు చేసింది, భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకొనుంది అనేది కూడా చర్చిద్దాం. ఆంధ్రప్రదేశ్ ముస్లింల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం. ఏపీలో ముస్లిం రిజర్వేషన్లకు ఎసరు, కర్ణాటకలో రద్దు,
కర్ణాటకలో ముస్లింలకు 4% ఉండే రిజర్వేషన్లు కిందటి బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న బసవరాజ్ బొమ్మాయి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని వెనుక కేంద్ర మంత్రి అమిత్ షా కీలకంగా పనిచేశారు. అయితే అప్పటి కర్ణాటక ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో ముస్లిం నాయకులు సవాల్ చేశారు. ప్రస్తుతం ఈ కోర్టు కేసు పరిధిలో ఉన్నది. కానీ బీజేపీ దురాలోచనను గమనించాలి. మతాల మధ్య చిచ్చు. కర్ణాటకలో మే 10, 2023న అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ప్రకటనకు ముందుగా రాష్ట్రంలో ముస్లింలకు కల్పిస్తున్న 4% రిజర్వేషన్లను రద్దు చేస్తున్నట్టు అప్పటి బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ 4%ని లింగాయత్, ఒక్కలిగలకు చెరో 2% పంచుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ వ్యతిరేకమని, అందుకే ఈ రిజర్వేషన్లు రద్దు చేస్తున్నామని బీజేపీ ప్రభుత్వం వెల్లడించింది. నిజానికి కర్ణాటకలో ఏ కులాలు, వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలో తేల్చేందుకు చిన్నపరెడ్డి కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం 1986లోనే ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ సూచనల మేరకే ఓబీసీలో 32% రిజర్వేషన్లో ముస్లింలకు 4% కేటాయించారు. ఓబీసీ కేటగిరీలోనే ఇదివరకు ఒక్కలిగలు, లింగాయత్లకు 4, 5% చొప్పున రిజర్వేషన్లు ఉన్నాయి. ఈ రెండు వర్గాలు కర్ణాటకలో నిర్ణయాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉంటాయి. దీంతో అదనంగా మరో 2% రిజర్వేషన్లు వీరికి కల్పించారు. ఇదంతా మతాల మధ్య చిచ్చుపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే. అయితే చివరికి చిత్తుగా ఓడిపోయింది అనమాట కర్ణాటకలో బీజేపీ. కర్ణాటకలో బీజేపీ నాయకులు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ముస్లింలను బలి చేసే ప్రయత్నం చేశారు. కర్ణాటకలో ముస్లింల జనాభా 12% వరకు ఉంటుంది. ఇక లింగాయతులు 17%, ఒక్కలిగలు 15% ఉంటారు. రాజకీయంగానూ ఈ రెండు వర్గాలు ప్రభావితం చేసే స్థాయిలో ఉంటాయి. రాష్ట్రంలో చాలామంది ముఖ్యమంత్రులు ఈ కమ్యూనిటీల నుంచి వచ్చారు. రాష్ట్రం నుంచి ప్రధానమంత్రి పదవి వరకు వెళ్ళిన హెచ్డి దేవేగౌడ ఒక్కలిగా వర్గానికి చెందిన వారే. దీంతో 2023 ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేసి వీటిని ఒక్కలింగలు, లింగాయతులకు పంచి వీరి ఓట్లను స్వాధీనం చేసుకోవాలని చూసింది. చివరికి కర్రు కాల్చి వాత పెట్టినట్లుగా బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఈ ఎన్నికల్లో ముస్లింలకు హిందువులు అండగా నిలిచారు. అంటే బీజేపీ ముస్లిం వ్యతిరేక విధానాలను హిందువులు కూడా ఖండిస్తున్నారు. భారతదేశం అంటే ఇదే. ఇక దీని హిస్టరీ గురించి ఒకసారి మాట్లాడుకుంటే, వైఎస్ఆర్ చొరవతో ముస్లింల వెనుకబాటుతనాన్ని గుర్తించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వారికి రిజర్వేషన్లు వర్తింపజేశారు. ముస్లింలకు విద్యా, ఉపాధి, ఉద్యోగ రంగాల్లో 4% రిజర్వేషన్ కల్పిస్తూ 2004-05లో ఉత్తర్వులు జారీ చేశారు. కొంతమంది వ్యతిరేకించిన ఏమాత్రం వెనుకడు వేయకుండా ఆర్డినెన్స్ తీసుకొచ్చి మరీ ముస్లింలకు న్యాయం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అవే రిజర్వేషన్లు అమలవుతున్నాయి. వైఎస్ఆర్ మైనార్టీల ఆత్మబంధువై వారి జీవితాల్లో వెలుగులు నింపారనడంలో అతిశయోక్తి లేదు. తెలంగాణలోనూ విస్తృత ప్రచారం. కర్ణాటక తర్వాత తెలంగాణలోనూ ముస్లిం రిజర్వేషన్ల రద్దుపై బీజేపీ హామీ ఇచ్చింది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడితే ఇక్కడ కూడా ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. విద్యా, ఉద్యోగాల్లో రాజ్యాంగానికి విరుద్ధంగా ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తద్వారా ఎస్సీ, ఎస్టీల, బీసీల ఓట్లు గెలుచుకోవాలని ప్రయత్నించారు. తెలంగాణ బీజేపీ మేనిఫెస్టోలోనూ ఈ అంశాన్ని చేర్చారు. చివరికి బీజేపీ భారీ ఓటమి. తెలంగాణలో హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టడం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నించింది. కానీ తెలంగాణ ప్రజలు బీజేపీ వ్యూహాన్ని తిప్పికొట్టారు. ఎన్నికల్లో ఆ పార్టీని చిత్తుగా ఓడించారు. 50కి పైగా సీట్లు వస్తాయని భావించిన కమలం పార్టీని కేవలం 8 స్థానాలకే పరిమితం చేసి దిమ్మ తిరిగే తీర్పిచ్చారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఏపీలో రిజర్వేషన్ల రద్దుకు కూటమి కుట్ర. ప్రస్తుతం ఏపీ ఎన్నికల వేడి మొదలైంది. తొలుత ఒంటరిగా ఎన్నికలకు వెళ్తామని ప్రకటించిన తెలుగుదేశం జనసేనతో జతకట్టింది. అయినా అధికార పక్షాన్ని ఢీకొట్టలేమనే ఉద్దేశంతో బీజేపీతో పొత్తుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ 5-6 సార్లు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టారు. పురంధరేశ్వరి సాయంతో కేంద్ర మంత్రులు ప్రధానిని కలిశారు. సీట్ల బేరసారాలు, రాయబారాలు, చర్చల అనంతరం బీజేపీ పొత్తుకు ఒప్పుకుంది. అయితే తెలుగుదేశం ఎలాంటి హామీ ఇవ్వకుండా బీజేపీ జతకట్టడం అసంభవం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో దాదాపు 60 నియోజకవర్గాల్లో ముస్లింల ప్రభావం కనిపిస్తుంది. అత్యధికంగా కడప జిల్లాలో 90,000 ఓట్లు, కర్నూలు జిల్లాలో 85,000 ఓట్లు, రాజంపేట, నంద్యాలలో 70,000 ఓట్లు ఉన్నాయి. తర్వాత 56 నియోజకవర్గాల్లో 30,000 నుంచి 50,000 వరకు ముస్లిం ఓటర్లు ఉన్నారు. ముస్లిం రిజర్వేషన్ల రద్దుపై ఇప్పుడే హామీ ఇస్తే కూటమికి ఒక్క ఓటు కూడా పడదనే ఉద్దేశంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురేంద్రశ్రీ ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. అయితే అంతర్గతంగా రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షాకు హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఒకవేళ ఎన్నికల్లో కూటమి గెలిస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందాలనేది బీజేపీ వ్యూహం. అంతేగాక దక్షిణ భారతదేశంలో హిందుత్వాన్ని పెంచి పోషించినట్లు అవుతుందని ఈ కుట్రకు తెరలేపింది. సో ఇది కుట్ర వెనుక కోణం అనమాట. గతంలో చూసిన, ఇంతకుముందు చెప్పిన ఒక వీడియోలో, శివరాత్రి రోజే ఈ ముస్లిం రిజర్వేషన్ల కుట్రకు ఆంధ్రప్రదేశ్లో తెరలేచింది. చంద్రబాబు
అమిత్ షాను కలిసిన సందర్భంలోనే దీని గురించి డిస్కషన్ జరిగింది. ఆ రోజు ఆ హామీకి కట్టుబడే కూటమిలో బీజేపీ చేరిందని మైరా మీడియా ఎక్స్క్లూజివ్గా స్టోరీలో చెప్పింది. రిజర్వేషన్ల రద్దుపై టీడీపీ హామీ. బీజేపీతో పొత్తు వెనక టీడీపీ అనేక విషయాలు దాచిపెట్టింది. ఇందులో అతి ముఖ్యమైనది ముస్లిం రిజర్వేషన్ల రద్దు. ఏపీలో కూటమి గెలిస్తే ముస్లిం రిజర్వేషన్ల రద్దుకు తెలుగుదేశం హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. అందుకే బీజేపీ పొత్తుకు ఒప్పుకున్నట్లు బీజేపీ సీనియర్ లీడర్ ఒకరు తెలిపారు. అయితే ఇప్పటికిప్పుడు ముస్లిం రిజర్వేషన్ల రద్దుపై బహిరంగ ప్రకటన చేస్తే మైనారిటీల ఓట్లు పడవని అమిత్ షాతో చంద్రబాబు అన్నట్లు తెలుస్తుంది. అందుకే ముస్లిం రిజర్వేషన్ల రద్దుపై ఎలాంటి ప్రకటన చేయడం లేదు. రద్దు చేస్తామని కూడా చెప్పట్లేదు, రద్దు చేయబోమని కూడా చెప్పడం లేదు. ఈ అంశాన్ని అత్యంత రహస్యంగా దాచిపెట్టారు. సో ఇది ముస్లింలపై జరిగిన కుట్రకోణం అన్నమాట. ఇక దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు నెలకొన్నాయి. హఫీజ్ ఖాన్ దీని మీద మాట్లాడారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ దీని గురించి మాట్లాడారు అన్నమాట. ఒకసారి ఆయన ఏమన్నారో విందాం. ఎలక్షన్స్ క్యాంపెయిన్ లో భాగంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని సహకరించడానికి వచ్చిన రాజ్నాథ్ సింగ్ గారు అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ క్యాండిడేట్స్ కోసము ప్రచారం కోసం భాగంగా వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లింల 4% రిజర్వేషన్ ని మేము తీసివేస్తాము, ఇది కరెక్ట్ గా ఇవ్వలేదు అని చెప్పిన కామెంట్స్ అనేవి చాలా బాధాకరమైన విషయం. మేము సూటిగా ఈరోజు ఎన్డీఏ కూటమికు అడుగుతున్నాం. జస్టిస్ సాచార్ కమిటీ వేయడం, జస్టిస్ రఘునాథ్ మిశ్రా గారు అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒకరు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఢిల్లీ హైకోర్టు ఒకరు, వాళ్ళు క్షుణ్ణంగా మొత్తము తిరిగి పరిశీలించి లోతుగా వెళ్లి వాళ్ళు చెప్పింది ఏమి అంటే ముస్లిం సామాజిక వర్గంలో ఉన్న పిల్లలు ఈ రోజు టైర్ పంక్చర్ షాప్ ల దగ్గర గానీ, లేదంటే వెజిటబుల్స్ బండ్ల పైన గానీ, ఫ్రూట్ బండ్ల దగ్గర గానీ, కిరాణా షాపుల్లో గానీ, బట్టల షాపుల్లో గానీ, కూలీల లెక్క గానీ, ఫ్యాక్టరీలో లేబర్ లెక్క గానీ పోతున్నారు కానీ వాళ్ళు చదువుకోవడం లేదు, వాళ్ళకు ఆర్థిక స్తోమత లేదు. హైయెస్ట్ డ్రాప్ అవుట్ రేషియో వాళ్ళకే ఎక్కువ ఉంది స్కూల్స్ లో. ఒకవేళ ఆ పేదరికానికి ఎట్లా ఒకటి నెగ్గుకుంటూ డిగ్రీ కాలేజ్ వరకు కూడా పోతే డిగ్రీలో కూడా చదువుకోలేని పరిస్థితుల్లో డ్రాప్ అవుట్ అవుతున్నారు. వీళ్ళు ఖచ్చితంగా లీగల్లీ, లాజికల్లీ, సైంటిఫికల్లీ ఈ డౌన్ ట్రాడన్ క్లాస్ ని, ఈ వీకర్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీని, ఈ మార్జినలైజ్డ్ కమ్యూనిటీని మెయిన్ స్ట్రీమ్ లో తీసుకుని రావడానికి రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పడం జరిగింది. ఇంకో మాట చెప్పారు రాజ్నాథ్ సింగ్ గారు, ఈ మతపరమైన రిజర్వేషన్ కాదు, మతపరమైన రిజర్వేషన్ అయితే అందరికీ వస్తుంది ముస్లిం సామాజిక వర్గంలో. ఈరోజు చాలా మందికి, చాలా కులాలకు ముస్లిం సామాజిక వర్గంలో రావడం లేదు. కొన్ని కులాలకు మాత్రమే ఏవైతే వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు అర్హులు, వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా పేదరికంలో ఉన్నారు అన్న వాళ్ళకు మాత్రమే లాజికల్ గా, లీగల్ గా స్టడీ చేసిన తర్వాతనే 4% రిజర్వేషన్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మాకు ఇవ్వడం జరిగింది. సో విన్నారు కదా, ఇది ఏం లేదు, దేశవ్యాప్తంగా హిందువుల ఎజెండాతో రాజకీయాలు చేస్తున్న బీజేపీ ముస్లిం ఓటర్లు దూరం అయిపోయినా పర్లేదు అంటే దేశవ్యాప్తంగా మా అయితే ఒక 12 to 15, 20% ఉంటారు. వాళ్ళు పోయినా మిగతా 80% హిందువులను సంఘటిత చేస్తే ఈజీగా గెలవచ్చు అన్నది వాళ్ళ కుట్రకోణం. సో ఈ ట్రాప్లో టీడీపీ అండ్ జనసేన రెండు కూడా పడ్డాయి. ఈ విషయాన్ని స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్తే ముస్లిం ఓటర్లు ఏదో ఒకటి డిసైడ్ చేసుకుంటారు కదా, ఇంత గుమ్మరం ఎందుకు. దీనికి సంబంధించి పచ్చపత్రికల ద్వంద్వనీతి కూడా ఎట్లుందో ఒకసారి చూడండి. ఇదేమో తెలంగాణ ఎడిషన్లో రిజర్వేషన్ల రద్దు కుట్ర, అందుకే బీజేపీ 400 సీట్లు కావాలంటుందని రేవంత్ రెడ్డి నిన్న పోస్టర్ రిలీజ్ చేసిండు. ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి సంఖలో సక్కెరేసి నాకే ఈ చంద్రజ్యోతి రాధాకృష్ణ దీన్ని బ్యానర్ ఐటమ్గా చేసిండు. మరి ఇక్కడ ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంటే మరి ఇదే ఆంధ్ర ఎడిషన్లో ఎందుకు రాయలేదు? నిన్నటికి నిన్న ఎవరు పీయూష్ గోయల్ వచ్చి చంద్రబాబును కలిశాడు. నిన్న కలిసిన సందర్భంలో కూడా ముస్లిం రిజర్వేషన్ల మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో మనం ఒక స్పష్టమైన హామీ ఇవ్వాలన్న ఒత్తిడి ఉందని కూటమి నేతలు చెప్పిన నేపథ్యంలో పీయూష్ గోయల్ ముస్లిం రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కట్టుబడి ఉంది, దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నాం, అయినా సరే మీకు ఇది కావాలి అంటే కూటమి నుంచి మేము దూరం అవుతాం, మీ సావు మీరు సావండి అని ఆయన క్లియర్గా చెప్పినట్టు మా దృష్టికి వచ్చిందనమాట. మరి ఈ విషయాన్ని ఈ పచ్చపత్రికలు ఎందుకు రాయలేదు? ఆంధ్ర ఎడిషన్లో ఎందుకు రాయలేదు? తెలంగాణ ఎడిషన్లోనేమో బ్యానర్ ఐటమ్గా రాస్తారు. అంటే మీ సంఖలో ఉండే మనుషులకు, మీ జేబులో ఉండే మనుషులకు మేలు జరిగేటట్టు అయితేనేమో రాస్తారు. కానీ అదే అవతల ఆంధ్రప్రదేశ్లోనేమో కూటమి ఇబ్బందులు పడుతుంది కదా ఈ వార్త రాస్తే, అందుకనే ఆ వార్తలను దాచిపెడతామన్నమాట. ఇది కూటమి నేతల పచ్చపత్రికల ద్వంద్వనీతి. దీనికి ఎట్లాంటి తీర్పునిస్తారన్నది ఇక
ముస్లిం సమాజం ఒకటే కాదు, వీళ్ళ బతికే తప్పుడు బతుకు. ఈ కూటమికి సంబంధించిన చంద్రబాబు కానీ మిగతా నేతలు కానీ తప్పుడు బతుకు, తప్పుడు నినాదాలు, తప్పుడు హామీలు, వీటితో నెగ్గుకొద్దామని వీళ్ళ కుట్రకోణం. సో ఇక డిసైడ్ చేసుకోవాల్సిన ఆంధ్రప్రదేశ్ ప్రజలే. ఇది ముస్లింలకు జరుగుతున్న ప్రమాదం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.